గురుగారు, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని అంటారు కదా, ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటి? ఋగ్వేదంలో ఉన్న మంత్రం ఇది. ఒక రుక్కు. ఋగ్వేదంలో ఉండే మంత్రాలను రుక్కులు అంటారు. యజుర్వేదంలో ఉండే మంత్రాలను యజుస్సులు అంటారు. ఋగ్వేదంలోని మంత్రాలన్నీ ఒక క్రమ పద్ధతితో నిర్ణీత ప్రమాణంలో వరుసలుగా ఉంటాయి. యజుర్వేదంలో ఇవి యజుస్సులు కనుక చిన్నవి పెద్దవిగా కూడా ఉండవచ్చు. అగ్నినా అగ్ని సమిధ్యతే, ఇది యజుర్వేద మంత్రం. ఒక అగ్ని ద్వారా రెండవ అగ్ని ఉద్భవిల్లుతుంది. అదేవిధంగా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, ఇది ఋగ్వేద మంత్రం. ఏకం సద్ విప్రాహ బహుధా వదంతి యజ్ఞం జమమ్మ ఆతరిష్వ ఆనమాహో కృష్ణం నియానం. ఈ రుక్కులో సూర్య మంత్ర ఉపస్థాన సంబంధంగా ఈ మంత్రాన్ని ఋగ్వేదం వినియోగించమని బోధిస్తుంది. సత్యం ఒక్కటే, ఏకం సత్ విప్రాహ, విప్రులు అంటే జ్ఞానులు, తెలిసినవారు, ధర్మం తెలిసినవారు అని అర్థం. బహుధా అనేక విధాలుగా వదంతి చెబుతూ ఉంటారు. సత్యం ఒక్కటే, కానీ జ్ఞానులు అనేక విధాలుగా వివరిస్తూ ఉంటారు. ఒకే రామాయణం పలుమంది ప్రవచనకారులు పలు విధాలుగా బోధ చేస్తూ ఉంటారు. ఒకే భారతం, ఒకే భాగవతం నాటి నుంచి నేటి వరకు. అదేవిధంగా సూర్యుడు ఒక్కడే, కానీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేరువేరు, కానీ ఒక్కడే కదా. బంగారం ఒక్కటే, కానీ ఆభరణాలు వేరు కదా. ఎలాగో సత్యం ఒక్కటే, కానీ చెప్పే విధానాలు, బోధించే పద్ధతులు అనేకం అని ఈ ఋగ్వేద మంత్రంలో ఉండే ఈ రుక్కుకు అర్థం. పరమమైన ఈ వాక్కు మనకు అనుభవైక వేద్యం అయినప్పుడు అన్ని ఆలయాలలో ఉండే దేవుడు ఒక్కడే, ఆలయాలన్నీ ఒక్కటే, ఇంట్లో పదార్థాలన్నీ ఒక్కటే, మనుషులందరూ ఒక్కటే, చెట్లన్నీ ఒక్కటే, చేసే పనులన్నీ ఒక్కటే, ఒకటే ఒకటే ఒక్కటే అనే జ్ఞానం పెరుగుతుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి 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 అనుకున్నప్పుడు చివరగా ఏది మిగులుతుందో అదే సత్యం అనేటటువంటి ఉపనిషద్ వాక్యాన్ని కూడా శంకర భగవత్పాద వారి బోధన మనం స్మరించుకున్నట్లయితే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. అగ్ని అనేక రూపాల్లో భాసిస్తుంది. నీళ్లలో అగ్ని ఉంటుంది, బడబ అగ్ని. అడవులలో కూడా అగ్ని ఉంటుంది, కారు చిచ్చు. శరీరంలో కూడా అగ్ని ఉంటుంది, 98.8 టెంపరేచర్. అది పెరిగితే 108 పిలవాలి, తగ్గినా 108 పిలవాలి. దీనికి వైశ్వానరాగ్ని అని పేరు. కోపం వస్తే కూడా కళ్ళల్లోంచే విస్ఫులింగాలు రాలుతాయా ఏమో అన్నట్లుగా ఉంటాం మనం, అది కూడా అగ్ని కదా. మాటలలో కూడా ఏం అంటే కూడా అగ్ని. అన్నిటా అగ్ని జ్వలిస్తుంది, కానీ రూపాలు వేరే, పేరు ఒక్కటే అగ్ని. కాసింత అగ్ని కాఫీ తయారు చేసుకుంటాం, అగ్ని పెరిగింది భయపడతాం, జ్వాజ్వల్యమానంగా పెరిగిపోయింది పారిపోతాం. కనుక అగ్నిని గుర్తించాలి. ఇది ఈ మంత్రార్థం.